సైక్లింగ్ వచ్చేపాటి విఆర్ గేమింగ్ జోను. కాకపోతే చాలా బాగుంది ఇక్కడ క్లైమేట్ మాత్రం. అంటే హాయ్ బోలో. హాయ్ హాయ్. ఇక్కడ మీరు చూసుకుంటే మాత్రం టాయ్ ట్రైన్ మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా మాస్క్ గార్డెన్ అంట. ఇది చూడండి పిరమిడ్స్ కనిపిస్తున్నాయి చూడండి మనకి. చేశారు చూడండి. తాజ్మహల్ అది కూడా మన వరల్డ్లో వన్ ఆఫ్ ద వండర్ అనమాట. నేను ఇది వచ్చేపాటికి మనకి ఇటలీలో ఉంది. నేను ఇప్పుడు అది కూడా దాని దగ్గరికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను చూడండి. హలో గైస్, నేను మీ ఆరిఫ్ ఆర్యా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో కలకత్తాలో ఉన్న ఈకో పార్క్ని అయితే చూపించబోతున్నాను. మీరు ఎవరన్నా నా లాస్ట్ వీడియో చూడకపోతే మాత్రం మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. మేము కలకత్తా ఎలా రీచ్ అయ్యాము, అంతేకాకుండా కలకత్తాలో ఫేమస్ హౌరా బ్రిడ్జ్ కూడా నేను ఆ వీడియోలో చూపించాను. ఇంకా మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. హౌరా రైల్వే స్టేషన్లో దిగి మేము హౌరా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము. అది చూసి కంప్లీట్ అయిపోయాక రిటర్న్ వచ్చి మేము ట్యాక్సీ మాట్లాడుకుని అయితే ఈకో పార్క్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడైతే మేము ట్యాక్సీని అయితే మాట్లాడుకున్నాం అనమాట. ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్ మొత్తం తిరగడానికి ట్యాక్సీని అయితే మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఈ ట్యాక్సీలో వచ్చేపాటికి మనకి మొత్తం వాళ్ళ ప్లేస్లు మొత్తం తీసుకెళ్ళి చూపించి మనం మళ్ళీ తీసుకొచ్చి రైల్వే స్టేషన్ దగ్గర అయితే దింపుతారనమాట. మొత్తం ప్యాకేజ్ వచ్చి మాట్లాడుకున్నాం. మనం ఇప్పుడు హౌరా బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం ఈకో పార్క్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అది వచ్చేపాటికి ఎక్కడి నుంచి ఒక 17-18 కిలోమీటర్స్ అయితే ఉండిద్దంట. మనకి ట్రావెలింగ్ వచ్చేపాటికి 1 అవర్ పట్టిద్ది. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండిద్ది కాబట్టి మనకి ఇక్కడ సిటీలో 1 అవర్ అయితే పట్టిద్దంట. మనం ఈకో పార్క్కి వెళ్ళాలంటే మాత్రం హౌరా బ్రిడ్జ్ మీద నుంచే వెళ్ళాలి. నేను ఇప్పుడు ఆ రూట్ మీకు చూపిస్తాను చూడండి. మొన్న లాస్ట్ వీడియోలో నేను మీకు చూపించాను కదా హౌరా బ్రిడ్జ్ ఎక్కి. ఇప్పుడు మనం హౌరా బ్రిడ్జ్ మీద నుంచి అయితే ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. మీరు చూడగలరు అంత పెద్ద బ్రిడ్జ్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారని చెప్పి. ఈ బ్రిడ్జ్ మొత్తాన్ని స్టీల్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. దీని వెడల్పు వచ్చేపాటికి 800 మీటర్స్, అంటే 1 కిలోమీటర్కి 200 మీటర్లు తక్కువ అనమాట. అంత బారుగా అయితే మొత్తం కింద ఈ హూగ్లీ నది మీద ఒక చిన్న బేస్మెంట్ కూడా ఏం లేకుండా మొత్తం ఈ స్టీల్ మీదే కన్స్ట్రక్ట్ చేశారు. రోజు కొన్ని వేల వాహనాలు వీటి మీద తిరుగుతూ ఉంటాయి. ఎంతో మంది ప్రయాణికులు దీని మీద నడుస్తూ ఉంటారు. మీరు చూడండి ఎంత రద్దీగా ఉండిద్దో ఈ బ్రిడ్జ్. ఎప్పుడు ప్రతి సంవత్సరం కలకత్తా గవర్నమెంట్ కి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయితే అవుతుంది అనమాట ఈ హౌరా బ్రిడ్జ్ మెయింటెనెన్స్ కి. ఈ హౌరా బ్రిడ్జ్ మెయింటెనెన్స్ అంటే ఏం లేదనమాట, పాన్ పరాకు ఈ మరకలు ఉంటాయి కదా, ఓన్లీ అది క్లీన్ చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి సంవత్సరం. आपका जो सिस्टम है वही में चलिएगा ना, सिस्टम से अलग थोड़ी जाना है। दादा देखिए अगर ऐसा प्रॉब्लम होगा तो रिपेयर पहले को छोड़ के भाड़ा ले लीजिए। आपने कुछ नहीं. మనం ఇప్పుడు ఈకో పార్క్ దారిలో ఉన్నాం. చూడండి మొత్తం కలకత్తా రోడ్లు నేను మీకు చూపిస్తున్నాను. అంబాసిడర్లో అయితే వెళ్తున్నాం అనమాట. మన సైడ్ అయితే ఇవన్నీ అంబాసిడర్లు అయితే ఎప్పుడో కనుమరుగు అయిపోయినాయి. కానీ ఇటు సైడ్ వచ్చేపాటికి ట్యాక్సీలు అయితే వాడుతున్నారు అనమాట వీటిని. సెంటర్లో మీకు పైన సెంటర్లో కనిపిస్తుంది కదా, అదంతా వచ్చేపాటికి హోటల్ అనమాట. మీరు అక్కడ తినాలంటే మాత్రం మీరు ముందే బుక్ చేసుకొని అక్కడ ఇచ్చేసేయాలి. ఇది పైన కనిపిస్తున్నాయి. ఇదంతా హోటల్ చూడండి ఎంత బాగుందో హోటల్. మొత్తం లిఫ్ట్లు వచ్చేపాటికి అటు సైడ్ ఉన్నాయి లిఫ్ట్స్. అక్కడి నుంచి పైన హోటల్లో అయితే మనకి ఫుడ్ సెక్షన్ అయితే అవైలబిలిటీలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం అయితే ఈకో పార్క్ దగ్గర అయితే వెళ్ళిపోతున్నాం. ఈకో పార్క్ దగ్గరికి వచ్చేసాం మనం. దీని తర్వాత ఈకో పార్క్ అనమాట. ఇప్పుడైతే మనం ఈకో పార్క్ లోపలికి వెళ్ళబోతున్నాం. ఈకో పార్క్ అని ఇక్కడ రాసి ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఫైనల్గా మనమైతే ఈకో పార్క్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. చూడండి ఇది కనిపిస్తుంది కదా ఈకో పార్క్. ఇది వచ్చేపాటికి టైమింగ్స్ 12:30కి అయితే ఓపెన్ ఇద్ది అనమాట. మనకి ఇప్పుడు లోపలికి వచ్చేపాటికి 7 వండర్స్ అవన్నీ ఉంటాయి. లోపల కనిపిస్తుంది చూడండి ఈఫిల్ టవర్ అవన్నీ. లోపల నేను మీకు ఎలా చూపిస్తాను ఏమో ఉన్నాయని చెప్పండి ప్రతిదీ కవర్ చేసి. మీకు ఎదురు కనిపిస్తుంది కదా ఈకో పార్క్ అని చెప్పి నేము, అదే మన టికెట్ కౌంటర్ అనమాట. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపిస్తాను మొత్తం. మనకి ఇక్కడ టైమింగ్స్ చూడండి, ఈకో పార్క్ టైమింగ్స్ చూపిస్తాను. 12:30 నుంచి 8:30 వరకు అనమాట టికెట్ కౌంటర్. క్లోజింగ్ టైం వచ్చేప్పటికి మొత్తం చూడండి. ఎంట్రీ ఫీజు 30 రూపీస్ అనమాట పర్ హెడ్.
టికెట్ తీసుకొని మేము ఈకో పార్క్ లోపలికి ఎంటర్ అయిపోయాం. దీని స్పెషాలిటీ చెప్పాలంటే మాత్రం ఇది ఈకో పార్క్ మొత్తం 470 ఎకరాల్లో ఉండిద్ది. దీని మధ్యలో ఒక లేక్ ఉండిద్ది అనమాట. ఆ లేక్ ఒక్కటే 100 ఎకరాల్లో ఉండిద్ది. అంటే మీరు ఊహించుకోగలరు ఎంత పెద్దదో అని ఈకో పార్కు. దీన్ని మొత్తం నడిచి తిరగాలంటే అసలు ఎవరి వల్ల కాదనమాట. మేమే చాలా ఇబ్బంది పడ్డాం. అందుకే మేము సైకిల్లో రెంట్ తీసుకొని మ్యాక్సిమం డిస్టెన్స్ అయితే కవర్ చేసాం అనమాట సైకిల్స్ మీద. ఈ మొత్తం ఈకో పార్క్ వచ్చేపాటికి 4 గేట్స్ ఉంటాయి. అంతేకాకుండా దీని లోపల జపాన్ ఫారెస్ట్, చైనా ఫారెస్ట్ ఇలాంటివి చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఒక మాస్క్ గార్డెన్ అయితే ఉంటుంది అనమాట. అందులో మొత్తం మాస్కులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్క్ అయితే ఉంటాయి. అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిపోతున్నాను. అంతేకాకుండా ఒక స్టోన్ గార్డెన్ ఒకటి ఉంది. మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్తో అయితే ఆ గార్డెన్ మొత్తం ఇచ్చేశారు. ఇంకా టాయ్ ట్రైన్ కూడా లోపల అందుబాటులో ఉంది. ఇవే కాకుండా మనకి ప్రపంచంలో ఉన్న 7 వింతలు కూడా మనకు లోపల ఉన్నాయి. అవన్నీ నేను మీకు చూపిపోతున్నాను. మీరైతే ఈ వీడియోని ఫుల్గా చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది మొత్తం ఈకో పార్క్ అయితే చాలా పెద్దదనమాట. మొత్తం మధ్యలో వచ్చేప్పటికి ఒక లేక్ కూడా ఉంది. ఇదంతా మొత్తం 7 వండర్స్ అవన్నీ ఉన్నాయంట. లోపల ప్రతిదీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి లోపలికి వెళ్ళాక. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేపాటికి మనకే ఈకో పార్క్ లోపల ఉన్న లేక్ అనమాట. చూసుకుంటే మాత్రం మనకి అక్కడ ఈఫిల్ టవర్ కూడా ఒకటి కనిపిస్తుంది చూడండి 7 వండర్స్లో. మనం ఇప్పుడు ఆ ఈఫిల్ టవర్ దగ్గరికి కూడా వెళ్దాం. చూడండి లోపల లేక్. అదంతా మీకు కనిపిస్తుంది కదా బారుగా, అదంతా వచ్చేపాటికి ఈకో పార్కే అనమాట. మనం ఇక్కడ ఇప్పుడు సైకిల్స్ అయితే రెంట్ తీసుకొని మనం ఇప్పుడు ఇదంతా కవర్ చేయబోతున్నాం. చూసుకుంటే మాత్రం ఇక్కడ చూడండి వర్క్ చేసుకుంటూ ఒక స్టాచ్యూ ఉంది. ఈకో పార్క్లో ఇప్పుడైతే మనం సైకిల్స్ రెంట్ తీసుకోబోతున్నాం అనమాట. కాకపోతే చాలా బాగుంది ఇక్కడ క్లైమేట్ మాత్రం. అంటే కొద్దిగా ఎక్కువ వర్షం పట్ల ఎక్కువ ఇది అవట్లా, కానీ చాలా బాగుందన్నమాట చల్లగా. ఇలా ఉండటం వల్ల మేము ఈరోజు మొత్తం లోపల ఉన్న మొత్తం కవర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంక మనకి 7 వండర్స్ ఉన్నాయి కదా, కవర్ చేద్దాం. ముందైతే మేము ఇప్పుడు సైకిల్స్ అయితే రెంట్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేపాటికి మనకి సైకిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడండి 30 మినిట్స్కి వచ్చేపాటి 150 రూపీస్. డ్యూయల్ బైసికల్స్, 2 బైసికల్స్. చూడండి ఇదంతా రూల్స్ అనమాట. సైక్లింగ్ డబల్ సీటర్ సైక్లింగ్ అనమాట. ఇది చూసేపాటికి జపానీస్ ఫారెస్ట్ అంట. లోపల ఆకేస్తుంది. ఇక్కడ చూడండి జపానీస్ ఫారెస్ట్. ఈయన సింహం దారాలను లోపల ఇవి ఉన్నాయి. కానీ ఈ టికెట్ అయితే లోపల క్లోజ్ ఉందన్నమాట ప్రజెంట్. అంటే ఇంకా మేము స్టార్టింగ్ 12:30కి ఓపెన్ అని చెప్పాను కదా, ఇది ఇప్పుడు మేము ఓపెన్ చేసిన వెంటనే వచ్చాం కాబట్టి ఇది క్లోజ్గా ఉంది. ఫుడ్ సెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి లోపల పార్క్లో. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇది వచ్చేపాటికి ఈఫిల్ టవర్ అనమాట. ఒరిజినల్ ఈఫిల్ టవర్ వచ్చేపాటికి మనకు ఫ్రాన్స్లో ఉంది. అది వచ్చేపాటికి 330 మీటర్స్ హైట్లో అయితే ఉండిద్ది. ఇప్పుడు మీరు చూసేది మాత్రం ఒరిజినల్ ఈఫిల్ టవర్కి రెప్లికా అనమాట. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉండిద్ది. కానీ దీని హైట్ వచ్చేపాటికి 55 మీటర్స్ అనమాట. దీని దగ్గరికి వెళ్ళి కూడా ఫోటోలు దిగొచ్చు, కానీ మేము టైం సరిపోదు అంటే 7 వండర్స్ కవర్ చేయాలన్న ఉద్దేశంతో మేమైతే రిటర్న్ అయిపోయాం అక్కడ దాకా వెళ్ళి చూసి. సైక్లింగ్ నేను మా అమ్మ. హాయ్ 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 బోలో. హాయ్ హాయ్. ఇప్పుడు మనం వేరే వండర్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఈఫిల్ టవర్ దగ్గరికి కవర్ చేసాం కదా, చూడండి ఇవన్నీ స్టాచ్యూస్. ఇదిగోండి మా బావగారు వెళ్తున్నారు. ఇదిగోండి మా చెల్లె మా వైఫ్, ఇదిగోండి ఇద్దరు వెళ్తున్నారు. ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా, వచ్చేపాటి వ్యాక్స్ మ్యూజియం అనమాట. వ్యాక్స్ మ్యూజియం. ఇంకెక్కడ బోటింగ్ కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉంది చూడండి. ఇక్కడ చూసుకుంటే మాత్రం
డీర్ పార్క్ అంటే ఇది. లోపల మీరు అక్కడ కనిపిస్తుంది చూడండి, డీర్స్తో, చెట్లతో డీర్స్ రూపంలో ఉన్నాయి చూడండి అక్కడ డీర్స్. అందుకే దీన్ని డీర్ పార్క్ అన్నారు. అదిగోండి మధ్యలో కనిపిస్తుంది కదా, అది వచ్చేపాటి డీర్ పార్క్ అనమాట. అందుకే దీన్ని డీర్ పార్క్ అన్నారు. ఇక్కడికి వచ్చేపాటి చూడండి చెట్లతో ఎలా తయారు చేశారు. ఇది పీకాక్స్, నెమలికలు చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం చెట్లతోనే చేసిందంతా, చెట్లతోనే చూడండి. ఇది చూడండి ఎంత బాగుందో చూడండి. ఇది చూడండి ఎంత బాగుందో చూడండి. చెట్లు అనమాట, అన్ని చెట్లతో తయారు చేసింది. అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. వండర్ఫుల్ లొకేషన్. ఇప్పుడు మీరు 2 పీకాక్స్ని చూస్తున్నారు కదా, అవన్నీ చెట్టుతో తయారు చేసినాయి అనమాట. ఏ స్టోన్స్ కానీ ఏమీ ఇచ్చేయలేదు, మొత్తం చెట్లతోనే ఆ విధంగా కటింగ్ చేసి అయితే ఉంది. మేమే చాలా షాక్ అయ్యాము అది చూసి, ఎలా చేశారని చెప్పని. దీని పక్కనే డీర్లు ఉన్నాయి కదా, అవి కూడా సేమ్ యాస్టీస్గా అలాగే ఉన్నాయి. మొత్తం ట్రీస్తోనే చేశారనమాట ఇదంతా. ఇప్పుడు నేను మిమ్మల్ని మాస్క్ గార్డెన్ దగ్గరికి అయితే తీసుకెళ్ళబోతున్నాను. ఈ మాస్క్ గార్డెన్లో వచ్చేపాటికి రకరకాల మాస్కులు అయితే ఉన్నాయన్నమాట, ఎన్నో రకాలు. నేనే చూసి షాక్ అయ్యాను అసలు ఎన్ని రకాల మాస్కులు ఉన్నాయని చెప్పని. మీరే చూడండి ఒకసారి ఎన్ని రకాల మాస్కులు ఉన్నాయో. అవన్నీ నేను మీకు ఇప్పుడు చూపిపోతున్నాను. చూడండి మాస్క్ గార్డెన్ అంటే ఇది. ఎన్ని రకాల మాస్కులు ఉన్నాయి చూడండి, మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్క్. ఇదంతా మాస్క్ గార్డెన్ అంట. చూడండి ఎలా ఉంది అసలు. కొన్ని వందల రకాల మాస్కులు అయితే ఉన్నాయి లోపల. ఇవన్నీ మాస్కులు చూసుకోండి. మాస్క్ గార్డెన్ ఇన్ ఈకో పార్క్, వెస్ట్ బెంగాల్, కలకత్తా. చూడండి ఎన్ని రకాల ఫేస్ మాస్క్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే మాత్రం టాయ్ ట్రైన్ మీకు కనిపిస్తుంది కదా, ఇది కూడా వచ్చేవాడు ఇక్కడే ఉందన్నమాట లోపల టాయ్ ట్రైన్. ఇప్పుడు నేను 7 వండర్స్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాను. దీని లోపల ఎంట్రీ టికెట్ వచ్చేపాటికి 30 రూపీస్ పర్ పర్సన్ అనమాట. లోపలికి వెళ్ళాక ప్రపంచంలో ఉన్న 7 వింతలు మనకే కనిపిస్తూ ఉంటాయి. మనకి ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్స్ దగ్గర నుంచి, అంతేకాకుండా మన ఇండియాలో ఉన్న తాజ్ మహల్, ఇలా ఇంకా 7 వింతలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనం ఇప్పుడు కనిపిస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అవబోతున్నాను. నేను మీకు లోపల మొత్తం ఒక్కొక్కటి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చూపిస్తాను. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే పిరమిడ్స్ మనకు కనిపిస్తాయి. ఈ పిరమిడ్స్ వచ్చేపాటికి వరల్డ్లో 1 ఆఫ్ ద వండర్ అనమాట. ఇవన్నీ వచ్చేపాటికి పిరమిడ్స్ ఈజిప్ట్ అనే కంట్రీలో ఉంటాయి. మీ అందరికీ తెలిసింది కదా, పిరమిడ్స్లో వచ్చేపాటికి మమ్మీస్ అవి ఉంటాయి అని చెప్పని. నిజమైన పిరమిడ్స్ వచ్చేపాటికి 4600 సంవత్సరాల క్రితం అయితే కట్టారు. దానికి రెప్లిగా అయితే మనకి ఇక్కడ ఈకో పార్క్లో అయితే ఉందన్నమాట. ఇదిగో చూడండి పిరమిడ్స్ కనిపిస్తున్నాయి చూడండి, మనకి వచ్చేపాటికి పిరమిడ్స్ అనమాట. ఈజిప్ట్ మమ్మీస్ ఉంటాయి కదా వీటిలో, ఇది 1 ఆఫ్ ద వండర్ అనమాట మన వరల్డ్లో. కాబట్టి మనకి ఇక్కడ అది ఇక్కడ పెట్టారు. పిరమిడ్స్ లోపల కూడా ఇక్కడ దారం ఉంది, లోపల దారం చూడండి. పిరమిడ్స్ లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. చూడండి పిరమిడ్స్ లోపలికి. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎలా ఉందో, మొత్తం మమ్మీస్. మమ్మీ అని మమ్మీ మమ్మీ మమ్మీ
చూడండి మమ్మీ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం ఎన్ని మొత్తం ఎలా ఇచ్చేది చూడండి. మనకి ఇక్కడ గోడ మీద ఆర్ట్ కనిపిస్తుంది కదా, నిజమైన పిరమిడ్ లోపల కూడా సేమ్ ఇదే విధంగా ఆర్ట్ అయితే ఉండిద్ది అనమాట. కాబట్టి ఇది కూడా రెప్లికా కాబట్టి దానికి ఎటువంటి విధంగా తీసిపోకుండా సేమ్ యాస్టీజ్గా అలాంటి ఆర్ట్ అయితే లోపల పెట్టారనమాట. మీరు చూడండి మొత్తం మమ్మీ కానీ ఇదంతా ఎలా ఉందో లోపల. ఇదంతా వచ్చేప్పటి చట్టాలు కానీ చేశారు దీంతో. చాలా బాగుంది, చాలా రియలిస్టిక్గా ఉంది ఇదంతా. ఎంత బాగుందో మొత్తం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేపాటికి పెట్రో జార్డన్ అనమాట. దీని వెనకమాల చూపిస్తూనే ఉండే. ఇది మాన్యుమెంట్ అయితే ఇలా ఉండిద్ది సేమ్. అది ఎంట్రీ అని ఇది వెనకమాల ఉండేది అనమాట. ఇప్పుడు మీరు పెట్రా చూస్తున్నారు కదా, ఇది కూడా వచ్చేపాటికి వరల్డ్లో వన్ ఆఫ్ ద వండర్ అనమాట. దీని రియల్ మాన్యుమెంట్ వచ్చేపాటికి జార్డన్ అనే కంట్రీలో ఉంది. ఈ పెట్రాది రియల్ మాన్యుమెంట్ వచ్చేపాటికి 2000 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఇది వరల్డ్లో వన్ ఆఫ్ ద వండర్ అవడానికి అసలైన కారణం ఏంటంటే ఇది రాక్ కట్ ఆర్కిటెక్చర్లో అయితే ఉండిద్ది అనమాట. అంటే ఒక కొండ ఉండిద్ది కదా, కొండని కట్ చేసుకుంటూ అయితే రూమ్స్ ఇలాగ బిల్డింగ్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇప్పుడు మీకు సేమ్ ఎలా కనిపిస్తుందో ఇదే విధంగా రియల్ కూడా ఒక కొండ లోపల అయితే కట్ చేసుకుంటూ అయితే ఉండిద్ది. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి. లోపల ఎలా ఉంది మొత్తం. ఇక్కడ ఎలా ఉందో సేమ్ యాస్టీజ్గా అలాగే ఇక్కడ కూడా కట్టారనమాట. ఇదంతా వచ్చేపాటి ఇది కూడా పట్టే కానీ మంచి చాలా నీట్గా అయితే కట్టారనమాట. సేమ్ యాస్టీజ్గా ఇప్పుడు ఆ వండర్స్లో అప్పుడు ఆ ఒరిజినల్ దాని మీద ఎలా ఉండిద్దో సేమ్ అలాగే ఫేస్ కూడా చూడండి ఎలా చెక్కారో స్టాచ్యూస్తో పాటు సేమ్ అలాగే. ఇప్పుడు మనం నెక్స్ట్ వండర్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఈ వండర్ పేరు వచ్చేపాటికి క్రైస్ట్ ద రీడీమర్. ఇది వచ్చేపాటికి బ్రెజిల్ దేశంలో ఉంది. దీని ఒరిజినల్ స్టాచ్యూ అయితే 1931 సంవత్సరంలో బ్రెజిల్ దేశంలో 98 అడుగుల ఎత్తులో అయితే నిర్మించారనమాట. దాని రెప్లికానే మనం ఇప్పుడు ఈకో పార్క్లో అయితే చూడబోతున్నాం. ఇప్పుడు నేను మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. మనం ఇప్పుడు చూస్తున్న స్టాచ్యూ హైట్ వచ్చేపాటికి 17.7 మీటర్స్ హైట్లో అయితే ఉంది. ఇది బ్రెజిల్లో ఉందన్నమాట ఒరిజినల్ అయితే, కానీ ఇక్కడ సేమ్ యాస్టీజ్గా అలాగే ఇచ్చేసారు చూడండి. సెవెన్ వండర్స్ తిరగకపోయినా ఇక్కడ మొత్తం ఒకే చోట ఇవన్నీ చూడగలుగుతున్నాం అనమాట. యాస్టీజ్గా రియలిస్టిక్గా కట్టున్నాయి మొత్తం అయ్యి. క్రైస్ట్ ద రిడీమర్ స్టాచ్యూని చూశాక దాని పక్కనే మనకి ఇక్కడ మాయ్ అనే స్టాచ్యూస్ అయితే ఉంటాయి అనమాట. దీని స్పెషాలిటీ వచ్చేపాటికి ఈ మాయ్ స్టాచ్యూస్ ఒరిజినల్ వచ్చేపాటికి చిలీ దేశంలో ఉంది. ఇప్పుడు మనకి రెప్లికా అనమాట ఇప్పుడు మనం చూసేది. దీని స్పెషాలిటీ వచ్చేపాటికి మొత్తం సింగిల్ స్టోన్ మీద ఈ ఫేసెస్ మొత్తం చెక్కుంటాయి అనమాట. దీని హైట్ వచ్చేపాటికి ఒరిజినల్గా 2 మీటర్స్ నుంచి 20 మీటర్స్ హైట్ వరకు అయితే ఉండిద్ది. ఇది ప్రపంచంలో వన్ ఆఫ్ ద వండర్ అనమాట. చూడండి ఇవన్నీ మా ఇంకో వండర్ని అయితే నేను ఇప్పుడు మీకు చూపించాను. ఇక్కడ మనకి ఉన్నాయి లోపల ఏమి ఉన్నాయని. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే తాజ్మహల్ అనమాట. మన ఢిల్లీ ఆగ్రాలో ఉంది కదా తాజ్మహల్, అది కూడా మన వరల్డ్లో వన్ ఆఫ్ ద వండర్ అనమాట. నేను ఇప్పుడు ఆ తాజ్మహల్ కూడా మనకి ఇక్కడ ఉంది. మనకి ఈ పార్క్లోకి వచ్చేప్పటికి
మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను చూడండి తాజ్మహల్ మొత్తం. ఇది కూడా సేమ్ యాస్టీజ్గా తాజ్మహల్ ఎలా అయితే ఉండిద్దో యాస్టీజ్గా అలాగే కట్టారు. నిజమైన తాజ్మహల్ మొత్తం వైట్ మార్బుల్తో కట్టారు. నాకు తెలిసి మ్యాక్సిమం మీరు చూసే ఉంటారు తాజ్మహల్ మన ఇండియాలోనే ఉంది. దీన్ని ప్రేమకు ప్రతీకగా కూడా పిలుస్తారు. ఎందుకంటే షాజహాన్ తన భార్య అయిన ముంతాజ్ మహల్ గుర్తుగా తాజ్మహల్ అయితే కట్టించారు. ఈ ఒరిజినల్ తాజ్మహల్ వచ్చేపాటికి 1631 సంవత్సరంలో ఆగ్రాలో కట్టారు. చూడండి సేమ్ యాస్టీజ్గా ముందు ఫ్రంట్ ఎలా ఉండిద్దో వాటర్ కూడా ఇలా పెట్టారు. ఇది వచ్చేపాటి ఫ్రంట్ అనమాట. మనం ఇప్పుడు తాజ్మహల్ లోపలికి వెళ్దాం. సేమ్ పాలరాయిలోనే కింద చూడండి ఎలా ఉందో. వచ్చేపాటికి పేర్లు ఉర్దూలో పేర్లు ఉన్నాయి. సేమ్ యాస్టీజ్గా తాజ్మహల్ అనే చేశారనమాట. ఇది చూడండి మొత్తం ఎలా ఉందో. ఇది వచ్చేపాటికి తాజ్మహల్ లోపల అనమాట. ఎంట్రీ తాడు కట్టేసి ఉంది. లోపలికి వెళ్ళి నేను చూపిస్తాను కావాలి. చూడండి లోపల చూడండి ఎలా ఉందో. 2 సమాధులు పెట్టి సేమ్ రియల్ తాజ్మహల్ కూడా ఇలాగే ఉండేది అనమాట. చూడండి మొత్తం ఎలా ఉంది. 2 సమాధులు మొత్తం ఇలాగ ఉండేది సేమ్ తాజ్మహల్ లోపల. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్న తాజ్మహల్ చూసేసాం కదా, దాని పక్కనే ఉన్న చైనాకి వెళ్దాం రండి నాతో పాటు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేపాటికి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా రెప్లికేషన్ అనమాట. ఒరిజినల్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చూసుకుంటే మాత్రం దాని పొడవు వచ్చేపాటికి 21,196 కిలోమీటర్లు అయితే ఉండిద్ది. అంత బారుగా అయితే కట్టారు. దీన్ని బౌండరీగా అయితే యూజ్ చేశారనమాట అప్పట్లో. అంటే యుద్ధం నుంచి కాపాడుకోవడానికి ఈ విధంగా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అయితే కట్టారు. ఇది మొత్తం కట్టడానికి 2000 సంవత్సరాలు పట్టింది. ఇది కూడా ప్రపంచంలోని వన్ ఆఫ్ ద వండర్. నేను ఇప్పుడు లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి. నేను గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎలా ఉందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదంతా వచ్చేపాటికి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనమాట. సేమ్ యాస్టీజ్గా మనకి చైనాలో ఎలా అయితే ఉండిద్దో వాళ్ళు అలాగే ఇది మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. చూడండి మొత్తం ఎలా ఉందో. ఇదంతా యాస్టీజ్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అయితే ఇలా ఉండిద్ది అనమాట. ఇదనమాట గ్రేట్ వాల్ ఆఫ్ చైనా స్పెషాలిటీ. ఇదంతా వచ్చేపాటికి చైనాలో అయితే మామూలుగా 21,000 కిలోమీటర్స్ అయితే మొత్తం ఇది కట్టారనమాట. ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేపాటికి కొలోజియం అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద వండర్ అనమాట. ఇది వచ్చేపాటికి మనకి ఇటలీలో ఉంది. నేను ఇప్పుడు అది కూడా దాని దగ్గరికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను చూడండి మొత్తం ఎలా ఉందని. లోపల సేమ్ యాస్టీజ్గా రియల్ లైఫ్లో ఎలా ఉండిద్దో అది కూడా సేమ్ యాస్టీజ్గా అదే మాన్యుమెంట్ని ఇక్కడ ఇచ్చేసారనమాట. నేను ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి అది నేను మీకు చూపిస్తున్నాను. ఈ ఒరిజినల్ కొలోజియం వచ్చేపాటికి 2700 సంవత్సరాల క్రితం రోమ్ అనే నగరంలో నిర్మించబడింది. ఇది కొలోజియం అంటే ఏం లేదు, ఇది ఒక స్టేడియం అనమాట. ఇప్పుడు మనకి క్రికెట్ స్టేడియం ఎలా ఉండిద్దో ఒకప్పుడు 2 వ్యక్తుల మధ్య కొట్లాట పోటీలు కూడా జరిగాయి. వాళ్ళిద్దరిలో ఎవరు బతుకుంటే వాళ్ళది గెలుపు అన్నట్టు అప్పటి రాజులు నిర్ణయించేవాళ్ళు. అలాంటి యుద్ధాలు చూడడానికి రోమ్ నగరంలో ఇలాంటి క్లాజియం అయితే నిర్మించారు. ఈ ఒరిజినల్ క్లాజియం వచ్చేపాటికి ఒకేసారి 80,000 మంది, అప్పట్లోనే 2700 సంవత్సరాల క్రితమే 80,000 మంది ఒకేసారి కూర్చునేలాగా నిర్మించారు. అందుకే ఇది కూడా ప్రపంచంలో వన్ ఆఫ్ ద వండర్ అనమాట. సేమ్ అలాగే ఉంది చూడండి ఒకసారి మీరు. ఇక్కడతో ఇది ఈకో పార్క్ వీడియో అయితే ఎండ్ అయింది. వీడియో అయితే మీకు నచ్చిందనేది అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకా కలకత్తాలో నేను చూశాను అది ఇంకో వీడియోతో నేను మీ ముందుకు అయితే వస్తాను. మీకు 7 వండర్స్తో పాటు ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి ఈకో పార్క్లో అన్నీ నేను మీకు చూపించాను కదా, ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. పిరమిడ్స్, పెట్రస్ జార్డన్, తాజ్మహల్, ఇది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, మోయ్, ఇవన్నీ చూడండి ఎలా ఉంది. ఇదన్నమాట మొత్తం అయితే.